హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడున్నాను అనుకుంటున్నారా? బెంగళూరులో మెగ్రాట్ రోడ్లో ఉన్నాను. ఇక్కడ గరుడా మాల్ ఉంది. ఈ గరుడా మాల్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఈ పక్కనే ఇంకోటి బ్రిగేజ్ రోడ్ ఉంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తం చూసారు కదా, ఇది చాలా చాలా బాగుంది. వెనకాల వీడియో మొత్తం అన్నీ చూస్తుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ గాలి కూడా వేస్తుంది, ఫుల్ చల్లగా ఉంది, భలే ఉంది. నైట్ 9:30 అయింది, 9 అరౌండ్ అయింది. ఇంకా లేట్ చేయకుండా మనం మాల్లోకి వెళ్ళిపోయి మాల్ యొక్క డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసేద్దాం. బాగుంటాయి, వీడియో ఎండ్ దాకా చూడండి. ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వ్యూ చాలా చాలా బాగుంది కదా. ఇది అపోజిట్ రోడ్లో తీసాను ఈ వ్యూ. భలే ఉంటుంది ఈ వ్యూ ఇక్కడి నుంచి చూస్తే. ఇంకా లేట్ చేయొద్దు, లోపలికి వెళ్ళిపోదాం. వచ్చేసాం ఇంక లోపలికి. ఇదే గ్రౌండ్ ఫ్లోర్. అన్ని రకాల బ్రాండ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నైకా, ఇంకా బట్టలు, ఏది కావాలని అన్నీ ఇక్కడ దొరికాయి. ఈ గరుడా మాల్లో అన్ని లేనివంటూ ఏమీ లేవు, అన్ని పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయి. డబ్బులు ఉండాలే కానీ ఏదైనా కొనుక్కోవచ్చు మనం. మొత్తం చాలా చాలా బాగుంది, మొత్తం కలర్ఫుల్గా ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాను. ఇక్కడ నుంచి ఒక వ్యూ చూద్దామని. ఈ వ్యూ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది, అందుకని ఒకసారి సెల్ఫీ వీడియో తీస్తున్నా. ఫోన్ పట్టుకుని ఇలాగా వీడియో పట్టుకుని తీస్తుంటే ఇదే ఫస్ట్ టైం కదా. చాలా ఎలా ఉందంటే అందరూ నన్ను చూస్తున్నారు. సర్లే, ఏదైతే అదైందిలే, ఒక వీడియో తీసేద్దాం, మనం పట్టించుకోవద్దు అనిపించింది. కానీ వెనకాల వ్యూస్ అన్నీ చూస్తే భలేగా అనిపించింది. 4th ఫ్లోర్కి వచ్చేసాను. ఈ 4th ఫ్లోర్లో అయితే జంపింగ్ అయితే ఉంది. ఈ జంపింగ్ అరౌండ్ 9 o'clock అయినా సరే, వీకెండ్గా ఫ్రైడే అనుకుంటా, సాఫ్ట్వేర్ పీపుల్ వచ్చేసినట్టు ఉన్నారు మొత్తం. ఈ అబ్బాయి నన్ను పాపం నా యూట్యూబ్ ఛానల్ ఏదో ఫుల్ సక్సెస్ఫుల్ వీడియో చాలామంది చూసేస్తారు అనుకుంటున్నాడు. మా పాపం నా చిన్న ఛానల్ ఇప్పుడే పెట్టి 1 month అయింది కదా. ఫోన్లే ఎక్కువ సక్సెస్ అయినప్పుడు అతను చూస్తారులే, కానీ సపోర్ట్ చేశాడు అతను, నాకు చాలా బాగా నచ్చింది. ఇలా ఇంకెళ్ళిపోదాం 4th ఫ్లోర్ నుంచి. ఇక పక్కన కిడ్స్ అక్కడ ఆడుకోవడానికి, ఇక పైకి వద్దులే, ఎందుకంటే నైట్ కదా వ్యూ సరిగ్గా కనిపించట్లేదు, అందుకని ఇంకా మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నాం. ఇక్కడ టాటూస్ అవన్నీ వేయించుకోవచ్చు, పక్కనే ఉంది టాటూస్ గట్ట. ఇక్కడ వచ్చేటప్పుడు స్కై వర్వే అని ఉంది. మనకి గ్లాసెస్, అదే మనకి ఇలా ఆడుతూ ఉంటారు కదా గేమ్స్, అట్లా అంటుంది అనమాట. ఇంకా థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అస్ అంట. మంకీ పెట్టాడు, సేమ్ నాకులానే ఉన్నాడు మంకీ గడు. ఇదైతే ఎస్కలేటర్ అని నాకు బాగా నచ్చింది. మొత్తం ఎన్ని ఎస్కలేటర్స్ ఉన్నాయంటే అన్ని ఎస్కలేటర్స్ ఉన్నాయి, భలే ఉంది. ఇక్కడి నుంచి వ్యూ మొత్తం చూద్దాం, పైనుంచి కింద దాకా. ఇదైతే భలే అలాడింది కింద నుంచి పైకి. ఒకటి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, 4th ఫ్లోర్, 5th ఫ్లోర్ కూడా ఉంది. మొత్తం బాగుంది వీడియో. ఇక్కడైతే ఆర్సీబీది ఉన్నాయి, అందుకే ఇక్కడ బాగుంది అనిపించి ఇక్కడికి వచ్చే సరదాగా. ఈసాల కప్ మందే ఆర్సీబీ, ఈసాల కప్ మందే ఆర్సీబీ అనిపించింది. మళ్ళీ అదే మాట, ఈసాల కప్ మందే, ఆల్ ద బెస్ట్ ఫర్ ఐపీఎల్ ఆర్సీబీ. బుద్ధుడు చాలా బాగున్నాడు కదా. లైఫ్లో బుద్ధ ఇలా కామ్గా ఉంటే బుద్ధిగా హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ లాంగ్. సో బుద్ధుడిలా కామ్గా ఉందని నేర్చుకోండి. ఇంకా మూవ్ ఆన్ అవుదాం. సెకండ్ ఫ్లోర్కి కిందకి దిగిపోతున్నాం. ఫ్లోర్కి ఎక్కడ చూసినా సరే మంచి బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ లైక్ షోరూమ్ అంటే బట్టల షాపులు ఉన్నాయి, షూస్ ఉన్నాయి, రకరకాలు, ఇంకా ఏది కావాలని అన్నీ కొనుక్కోవచ్చు. అన్నీ రకరకాలు ఉన్నాయి, భలే ఉన్నాయి. కానీ పట్టుకుని వెళ్తుంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఎస్కలేటర్ దిగేటప్పుడు ఎక్కడ పడిపోతానో భయం వేసింది. అలా చూసుకుంటూ వచ్చేస్తున్నాను. ఫోన్లో పట్టుకుని వీడియో తీస్తున్నాను, ఎందుకంటే చేతిలో ఇలా పట్టుకుని వీడియో తీస్తున్నాను, కానీ చాలా ఎంతలా ఉంది, ఎందుకంటే ఇదే ఫస్ట్ వీడియో కదా, అందరూ చూస్తున్నారు నన్నే, నేనేదో పెద్ద నెంబర్ 1 యూట్యూబర్ ఛానల్ అని అనుకుంటూ. సరే అలా చేసేద్దాం, ఏమో అవ్వకపోతానేమో, ఎవరు చూసి వచ్చారు, నేనే అవ్వకపోతానేమో నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ అని.
మూవ్ ఆన్ అయిపోద్దాం. వ్యూ చాలా బాగుంది కదా. ఇంకా కిందకి వెళ్ళిపోదాం. అన్నీ లోపలికి వెళ్ళొచ్చు కానీ పర్మిషన్ లేదు. ఇక్కడ లోపలికి వెళ్ళి చూశాను అనుకో బాగోదు ఇంకా, అందుకని ఇంకా బయట నుంచే అలా చూపిస్తున్నాను అన్నీ. ఇదైతే భలే వేలాడుతుంది, పైనుంచి కింద దాకా వేలాడింది. ఇది చూస్తున్నప్పుడల్లా భలే అనిపించింది నాకు, అదే భలే ఉంది కదా అని. నిజంగా అదైతే సూపర్ ఉంది. కపుల్స్ లాగా మనం ఎప్పుడు కపుల్స్ లాగా అయితే ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాను నేనైతే మేడం ప్రస్తుతానికి. ఇక్కడ క్రోమా ఉంది చూశాను. ఇక్కడ క్రోమాకి లోపలికి వెళ్దాం అనిపించింది. టాటా ఎంటర్ప్రైజ్ది క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి, బట్టలు అయితే చాలా చాలా బాగున్నాయి. తక్కువ రేట్లోనే రీజనబుల్ రేట్సే ఉన్నాయి. లోపలికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వీడియోకి లోపలికి వెళ్దానికి పర్మిషన్ ఉందో లేదో తెలియదు. సరేలే ఇంకా బాగోదులే అని చెప్పి ఇంక అవుట్ సైడ్ వ్యూ చూపిస్తున్నాను మీకు. బట్టలు అయితే నేను చూశాను, చాలా బాగున్నాయి, తక్కువ రేట్లో కూడా వస్తున్నాయి, ఎఫర్టబుల్ ప్రైస్లో ఉంది, అది బెస్ట్. ఇంకా మూవ్ ఆన్ అవుతూ ఉందాం, మొత్తం తిరుగుదాం, చూద్దాం. చాలా బాగుంది అసలు, క్లీన్ అండ్ గ్రీన్ ఉంది అసలు. స్ప్రింగ్ ఇంటూ స్టైల్ అంట సోచ్. భలే ఉన్నాయి ఈ గ్లాసెస్ అయితే, మొత్తం ఫుల్ గ్లాసెస్ కానీ ఆ కలరింగ్ కానీ కింద టైల్స్ ఫ్లోరింగ్ కానీ. టైల్ ఫ్లోరింగ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ టైల్ ఫ్లోరింగ్ మొత్తం ఎక్కడ చూడు క్లీన్గా ఉంది. మొత్తం కాలమ్స్ కూడా నార్మల్గా కాలమ్స్కి కూడా బయట మనకి భలే డెకరేటివ్ చేశాడు ఎవడో మరి ఇంటీరియర్ డిజైనర్, కానీ మస్తు చేశాడు ఇంటీరియర్ డిజైనింగ్ దీనికి. భలే ఉంది. మొత్తం గ్లాసెస్తో చూస్తుంటే వ్యూ చాలా చాలా బాగుంది. మనం ఇక్కడికి వచ్చి ఈ మాల్స్కి వచ్చి కాసేపు ఎంటర్టైన్ అవ్వచ్చు, ఏం పర్వాలేదు. సరే ఇంకా మొత్తం చూసాక కిందకు వచ్చేసాను. ఇంకా కిందకు వచ్చేస్తే బయట రైల్వేది అదే ట్రైన్ లాంటిది కనిపించింది. పిల్లలు ఎక్కి కూర్చుంటారు, పిల్లలే కాదు ఒకసారి చూసాను పెద్దవాళ్ళు కూడా ఎక్కి కూర్చున్నారు. నాకు భలే అనిపించింది. ఇది దీని చుట్టూరు తిరుగుతుంది. ఇక్కడంతా ఏరియా ప్లాట్ఫామ్ ఏరియా ఉంటుంది అనమాట. ఈ మాల్ ముందర కొంచెం ప్లాట్ఫామ్ ఉంటుంది. సో ఈ ట్రైన్లో కూర్చుంటే ఇది మొత్తం ఇదంతా తిప్పి చూపిస్తుంది. కానీ ఇదైతే భలే ఉంటుంది, ఫొటోస్ గట్రా తీసుకుని భలే భలే తీసుకుంటారు. ఈ పక్కనే ఉన్న బ్రిగేడ్ రోడ్కి వెళ్ళిపోదాం. బ్రిగేడ్ రోడ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. కొంచెం ఆ రోడ్లో ఇక్కడ చూడు కపుల్సే ఉంటారు మీకు. ఈరోజు యాక్చువల్లీ నేను ఫ్రైడే నైట్ తీస్తున్నాను. ఇంకా సాటర్డే నైట్ సండే నైట్ కానీ తీయాలి, కానీ ఎక్కడ చూడు కపుల్సే ఉంటారు. అసలు మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది. వచ్చేసాను ఇప్పుడే, టిఫిన్ తిని వచ్చాను. యాక్చువల్లీ కొంచెం నైట్ 11 అయిపోయింది. 11 అయినట్టే లేదు అసలు. చూసారా ఎంతమంది ఉన్నారు, మొత్తం బైకుల మీద తిరుగుతూనే ఉన్నారు. సరేలే ఫోన్ పట్టుకుని నేను యూట్యూబ్ వీడియో కోసం తిరుగుతున్నప్పుడు వీళ్ళు తిరగడంలో తప్పే లేదులే. సరే అపోజిట్ రోడ్లోకి వెళ్ళిపోయి మొత్తం వ్యూ చూద్దాం. ఇక్కడ నుంచి ఆ ఎండ్ దాకా ఉంటుంది ఇది, ఈ రోడ్ అనమాట. చాలా బాగుంటుంది. నేను యాక్చువల్లీ ఫ్రైడే నైట్ వచ్చాను. సాటర్డే నైట్ కానీ సండే నైట్ కానీ వస్తే మీరు ఈ రోడ్డు అసలు జనాలు కదలరు. ఎక్కడ చూడు అమ్మాయిలు అబ్బాయిలు పేర్చుకొని ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కపుల్స్ అయింటే అది వేరే విషయం, కానీ భలే ఉంటుంది. కలర్ఫుల్గా అనిపిస్తుంది, సరదాగా అనిపిస్తుంది మనకి. ఎప్పుడైనా సరే అలా అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తూ సరదాగా ఉంటే ఆ కిక్ వేరే ఉంటుంది. వేరే ఆలోచన పెట్టుకోకుండా ఉన్నంత వరకు అంతా బాగానే ఉంటుంది. ఏదోటికి వెళ్ళిగామంటే అక్కడి నుంచి లేనిపోని వస్తాయి మనకి. మనం ఈ అమ్మాయిని హ్యాండిల్ చేయడం మన వల్ల కాదు. సో అందుకే ఓన్లీ ఫ్రెండ్షిప్ చేయండి, ప్రశాంతంగా ఉండండి. ఈ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. నేను అలా వ్యూ మొత్తం చూపిస్తాను. ఎండ్ రోడ్ దాకా చూద్దరు. కానీ మొత్తం అసలు 11 అయినట్టే లేదు అసలు. 11 o'clock 8 o'clock అయినట్టు ఉంది. 11 o'clockకి ఇంతలా తిరుగుతున్నారంటే సూపర్. అది కూడా ఫ్రైడే, మేబీ వీకెండ్ కదా, అందుకని. సాటర్డే సండే అయితే ఇంకా చాలామంది ఉంటారు. ఎలా మొత్తం ఒక వ్యూ చూద్దాం. అలా ముందుకు వెళ్తూ ఉంటాను, ఇంకా మ్యూజిక్ వినండి. బాగుంది కదా వ్యూ, అదే అనిపించింది.
నేను ఫ్రైడే నైట్ వచ్చాను కానీ సాటర్డే నైట్ రావాల్సిందే అనిపించింది మనసుకు నాకైతే. ఎందుకంటే అంత జోడీలు ఉంటారు కదా, వాళ్ళు మీరు కూడా చూసినట్టు ఉంటుంది. కానీ ఎందుకులే గౌక్మని ఏదైనా వీడియోలో దొరికిపోయారు అనుకోవాలి లేనిపోయింది ఎవరైనా చూస్తే. కానీ బాగుంది ఈ వ్యూ మాత్రం. గాలి వేస్తుంది, చల్లని గాలి వేస్తుంది, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది, మైండ్ అంటే రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఏ మాటకి ఆ మాట ఇలా బయటికి తిరుగుతూ ఉండాలి, మైండ్ రిలాక్సేషన్ ఉండాలి. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలాగ ఒకసారి వచ్చి తిరిగి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే మైండ్కి ఫ్రీగా అనిపిస్తుంది. మన ఇంట్లో వాళ్ళని కూడా తీసుకుని లేకపోతే ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఎవరినైనా మదర్నైనా ఫాదర్నైనా సరదాగా తిరుగుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ అవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి కూడా సరదాగా అనిపిస్తుంది, రిలాక్స్డ్గా. ఏ మాటగా మాట సూపర్ ఉంది ఈ రోడ్ అయితే మాట. కొంతమంది అయితే నా ఫోన్ పట్టుకుని వెళ్తుంటుంటే భయపడిపోతున్నారు. అమ్మ మరి ఎక్కడ వీడియోలో కనిపించేస్తాం అనుకుంటున్నారు ఏమో మరి. నా ఛానల్లో చిన్న ఛానల్ మహా అయితే 10 మంది సబ్స్క్రైబర్లు కూడా ప్రస్తుతానికి లేరు. భయపడాల్సిన అవసరం ఏం లేదులే. ఇక్కడ ఈ బ్రాండ్ అయితే నేను ఎక్కువ వాడతాను, వ్యాన్ది. ఎక్కువ బట్టలు దానివే కొనుక్కుంటాను నేను. నాకు బాగా ఇష్టం అది ఆ బ్రాండ్ అయితే. సరే ఈ సందులోకి వెళ్దాం అనుకుని నేను యాక్చువల్లీ వెళ్ళలేదు, అలా మెల్లిగా వెళ్ళాను. ఏమైంది, అక్కడ ఒక పబ్ ఉందన్నమాట. ఇక్కడ అన్ని పబ్స్ ఉన్నాయి, బాగున్నాయి, షోరూమ్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి. అయితే నేను ఇలా ఫోన్ పట్టుకుని ముందుకు వెళ్ళిపోతున్నా. అలా వెళ్ళిపోతుండగానే నైట్ లేడీస్ క్లబ్ అంట, జెంట్స్ కూడా వెళ్ళొచ్చు. అయితే ఎవడో గట్టిగా ఫోన్ పట్టుకుని ఇక్కడ ఇదేం వీడియో తీస్తావులే, యూట్యూబ్ వీడియో లోపలరా, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవి తీద్దుగాని అన్నాడు. హడిలిపోయాను నేను, బాబు ఏం వీడియోలు అడుగుతున్నాడు బాబు వీడు, నాకు ఎందుకు వచ్చిందని చెప్పి వెంటనే వెనక్కి తిరిగి వినపడినట్టే అసలు వాడు మాట్లాడింది నాకు అర్థం కానట్టు వచ్చేసాను. ఎందుకంటే వాడు నాకు తెలీదు అన్నట్టే వచ్చేసాక వాడు అప్పటికి గట్టిగా అరుస్తున్నాడు, ఆవో అన్నాడే, వీడితో ఎందుకు వచ్చిందిలే బాబు అని చెప్పి మెల్లిగా వచ్చాను. మరి ఏం వీడియోలు తీయాలో, ఏముంటారో, ఎవరుంటారో, ఏం చేస్తారో మరి దేవుడికి తెలియాలి. ఇంకొక ఆపోజిట్ వ్యూ, ఎన్ని కార్లు ఉన్నాయి చూసారా, మొత్తం కార్లే. 11 o'clock అయిందనే తెలియట్లేదు అసలు. 11 అయినా ఎన్ని కార్ పార్క్స్, మొత్తం ఆ మూల నుంచి ఈ మూల దాకా అన్ని కార్లే, అన్ని కార్ పార్కింగ్ అలా పెట్టే ఉంచారు. ఇన్ని కార్లు ఉన్నాయి మొత్తం. ఈ రోడ్ అసలు ఎంత ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఛానల్ గ్రోత్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్ మనకి. థ్యాంక్ యూ సో మచ్.